తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ముందుగా ప్రేక్షకులకి వారాహి నవరాత్రుల శుభాకాంక్షలు. వారాహిదేవి కోరుకుంటే కొంగు బంగారం చేసేటటువంటి స్వరూపం అని మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే వారాహి నవరాత్రుల్ని మరి ఎవరెవరు ఎలా చేసుకోవాలి, రోజు చదువుకోవాల్సినటువంటి స్తోత్రాలు ఏమిటి, పాటించాల్సినటువంటి నియమాలు ఏమిటి, ఇవన్నీ ఖచ్చితంగా మీలో ఎన్నో సందేహాలు ఉంటాయి. ఇవన్నీ నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు మన అక్క స్రవంతి గారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. వారాహి నవరాత్రుల శుభాకాంక్షలు అక్క. మీకు అందరికీ కూడా వారాహి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభించాలని కోరుకుంటూ మాట్లాడుకో. ఏదో కరెక్ట్ పర్సన్ ఖచ్చితంగా. ఎందుకు అంటే వారాహిదేవిని ఎన్నో సంవత్సరాలుగా కొలుస్తూ ఉన్నారు. చక్కగా చాలా విశేషంగా పెద్ద పెద్ద క్షేత్రాల్లో కూడా మనం చేసుకున్నాం కదా. ఆషాఢ పూర్ణిమకి పూర్ణాహుతి చేసుకున్నాం 4 ఏళ్ల క్రితం. కాశీకి వెళ్ళాము, తర్వాత త్రిపురాంతకానికి వెళ్ళాము. నెక్స్ట్ ఇయర్. అద్భుతం అక్క. సో మరి వారాహిదేవిని ఎలా పూజించుకోవాలి అంటే డే 1, డే 2, డే 3 అలా సపరేట్ గా 9 వీడియోస్ మనం ప్రేక్షకులకు అందిస్తే వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుందని నా భావన అక్క. ఒక రోజు ముందు వీడియోస్ అన్ని కూడా పబ్లిష్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే చక్కగా ఫాలో చేసేసుకోవచ్చు వాళ్ళు. ఏం పూజ చేసుకోవాలి, ఎలా దండం పెట్టుకోవాలి, ఇవన్నీ మరి మొదలు పెడదాం అక్క. తప్పకుండా. మరి 6వ రోజు అమ్మవారిని ఏ నామంతో కొలుస్తాము, ఏ స్వరూపంతో కొలుస్తాము అనేది ఇప్పుడు తెలుసుకున్నాం. చెప్తారా అక్క? తప్పకుండా చెప్తాను. అన్నపూర్ణ వారాహి దేవిగా మనం చూస్తున్నాం. అన్నపూర్ణదేవి అంటే సాత్విక రూపం. సాత్విక రూపం ఇక్కడ వారాహిదేవికి కూడా వస్తుందా? వస్తుంది. అందుకనే కదా ఆవిడ అగ్రికల్చర్ కి వారాహి అమ్మవారిని పూజిస్తాము. అమ్మ స్వరూపం అంతా ఒకటే. కాకపోతే మనం అన్నం పెట్టేటప్పుడు కూడా తినకపోతే పటా 4 బాది పెడుతుంది అమ్మ. సాత్విక స్వరూపమే. అన్నం వండేటప్పుడు చక్కగా వీడి కుట్టిపప్పు అంటే ఇష్టం, ఇదైతే కారం తినదు అని నాన్న నీకు ఇష్టంగా కొబ్బరి పచ్చడి చేశాను దా అనేది మా అమ్మ. కొబ్బరి పచ్చడి అని తినేవాళ్ళం. ఎప్పుడన్నా కొబ్బరి పచ్చడి కాదు, సొరకాయ కూర, ఆనపకాయ కూర. ఇక్కడ ఆనపకాయ కూర అంటాం మనం, ఇక్కడ సొరకాయ అంటారు. ఆనపకాయ కూర చేసావా, నాకు ఇంత ఆకలిస్తుంటే ఆనపకాయ కూర చేస్తావా నువ్వు అంటే ఫట్ మన పడి తిను, అన్నీ తినాలి, తినకపోతే ఎట్లా. మరి అప్పుడు అమ్మ ఉగ్రస్వరూపం అనుకుంటే మనం ఏం చేస్తాం? అలా కాదు. అంటే ఏంటంటే మనం సంపాదించేది ఎందుకు అంటే ఈ కూటి కోసమే, ఈ జానెడు పొట్ట నిండడం కోసమే. అలాగే మనం నింపుకోవడమే కాదు, అందరికీ కూడా, అలాగే పశుపక్షాదులకి కూడా, క్రిమికీటకాదులకి కూడా భోజనం సమర్పించాలని ఇంటి ముందు ముగ్గు చక్కగా బియ్య పిండితో వేయండి అని చెప్పింది అనమాట మన శాస్త్రం. కాబట్టి మనం ప్రతి చోట అన్నపూర్ణ అంటే ప్రతి ఇంట్లోనూ అన్నపూర్ణ వెలిసింది అమ్మ. అమ్మగా పుట్టే వరకల్లా మనం అందరం కూడా అన్నపూర్ణ. అంటే ఇంటికి వచ్చిన వాళ్ళకి అయ్యో వాళ్ళు తిన్నారో లేదో, కరెక్ట్ టైంకి వచ్చారని గబగబా వండేస్తాం కదా. కాబట్టి అట్లా ప్రతి ఇంట్లోనూ అన్నపూర్ణాదేవి. అలా మాకు ఇంకొంచెం ఇయ్యమ్మా, నలుగురికి పెడతాము అని చెప్పడం. అలాగే ఫుడ్ ని వేస్ట్ చేయకుండా ఎలా తినాలి అనేది కూడా మనం గుర్తు పెట్టుకోవాలి. కూరలు తెప్పించేసుకొని ఆ ఫ్రిడ్జ్ అమ్మా, నిజంగా మా ఇంట్లో ఉంటుంది ఫ్రిడ్జ్. గర్గర్కి కహాని ప్రతి ఇంట్లో అలాగే ఉంటాయి. ఓ రోజు ఒక జోక్ చదివాను నేను. అమ్మా ఏమిటి ఆ గోంగూర పచ్చడి అంత చేదుగా ఉంది, పోపన్నా వేయలేదు అన్నట్టు. నీ బొంద అది గోరింటాకు రా, ఫ్రిడ్జ్ తినేసి చచ్చా ఏమిటి, ఇప్పుడు నేను పెట్టుకుందాం అనుకున్నాను రా, అది కలర్ వస్తుంది, అయ్యో నేను తిన్నానని బాధ లేదే నీకు, నువ్వు పెట్టుకోలేదని బాధ అని. మన మిగిలిపోయింది పడేద్దాం అని అనుకో, అది ఫ్రిడ్జ్ లో పెట్టి 10 రోజులు అయిన తర్వాత నేను ఎప్పుడన్నా ఫ్రిడ్జ్ సర్దితే అబ్బో వస్తాయి చూడు, పడేయలేదు అదే నిమ్మకాయ అయిపోతుంది. జోక్స్ అపార్ట్, ఇట్లా వేస్ట్ చేయకూడదు. నిజంగా మనం ఫ్రిడ్జ్ లో పెట్టిన ఐటమ్స్ వేస్ట్ చేస్తుంటే నాకు అనిపిస్తుంది ఏమిటి ఇంత వేస్ట్ చేస్తున్నామా అనిపిస్తుంది. పిల్లలకి మనం చెప్తాం వేస్ట్ చేయకూడదు, పడేయకుండా తినాలి అని చెప్పి, కానీ మనం సరిగ్గా ఉండట్లేదేమో అనిపిస్తుంది. ఆ కరివేపాకు అమ్మ, నిజంగా వాడు 5 రూపాయలకి అంత కరివేపాకు ఇస్తాడు, అంత ఇవ్వట్లేదు, ఎప్పుడు ఇంత ఇస్తున్నాడు. వాడితో దెబ్బలాడి మరీ తీసుకొస్తాం, అది ఎండిపోయిన తర్వాత టక్ అవుతలేడు. యువర్ నాట్, యువర్ ప్లేస్ ఇస్ నాట్ హియర్ అని చెప్పి పంపించి మళ్ళీ కొత్త కరివేపాకు తెస్తాం. వేస్టేజ్ అంటే కరివేపాకు, కొత్తిమీర దగ్గరే, పచ్చిమిర్చి ఒకటి, పండుపై అవి తొడిమలు తీసి పెట్టుకున్నా అబ్బే నేనైతే చేయి.
ఓపెన్ గా చెప్తున్నా. చేసిన పాపం చెప్తే పోతాను. అంటే ఏంటంటే బిజీ షెడ్యూల్ మనం ఎప్పుడైతే ఆ బిజీ షెడ్యూల్ నుంచి కూడా ఎవరితో ఫోన్ లో మాట్లాడుతూ ఎప్పుడైతే పచ్చిమిరపకాయ తోడమని నేను తీస్తానో, వేస్ట్ చేయను, ఇంకొంచెం పైకి వెళ్తాను. అది మనం నేర్చుకోవాల్సింది. అన్నపూర్ణ వారాయి అమ్మవారికి ఈ వేస్టేజ్ అవ్వకుండా మమ్మల్ని దీవించమ్మా అని చెప్పి దండం పెట్టుకోవడమే మనం చేయాల్సిన పని. ఇప్పటిదాకా వేస్ట్ చేసిన దానికి క్షమాపణ ఎట్లా చెప్పాలి అమ్మవారికి? సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, ఐ థ్యాంక్ యూ. ఈ 4 వర్డ్స్ చెప్తే పడని వాడంటూ ఉండడు. ఎలాంటి వాడైనా సరే 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 చేయకు తప్పుకో అని అంటారు. కాబట్టి యూనివర్స్ హెస్ గివెన్ అ వెరీ గుడ్ వర్డ్స్. అది హోఫనాఫ్నో ప్రేయర్ కింద మనం చేసుకుంటూ ఉన్నాము. అలాగే అమ్మవారిని కూడా మమ్మల్ని క్షమించమ్మా, మమ్మల్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ వేస్ట్ చేయకుండా చూడు అని చెప్పి అమ్మవారికి దండం పెట్టుకోవడం. అద్భుతం. అయితే అన్నపూర్ణ వారాహిదేవికి సంబంధించిన రూపం కాబట్టి ఈ రోజు మరి 6వ రోజు ద్వాదశ నామాలు అలాగే వారాహి కవచం ఎలా చదువుకోవాలో అక్క చదివి వినిపిస్తారు, విందాం. చదువుతారక్క? తప్పకుండా చదువుతాను. ఆ విఘ్నేశ్వరుడి పాద పద్మములకు నమస్కరిస్తూ మనం ఇప్పుడు వారాహి అమ్మవారి ద్వాదశ నామాలు చదువుకుందాం. ఓం పంచమ్యై నమః, ఓం దండనాథాయై నమః, ఓం సంకేతాయై నమః, ఓం సమయేశ్వర్యై నమః, ఓం సమయ సంకేతాయై నమః, ఓం వారాహ్యై నమః, ఓం పోత్రిణ్యై నమః, ఓం శివాయై నమః, ఓం వార్తాళ్యై నమః, ఓం మహాసేనాయై నమః, ఓం ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః, ఓం అరిగ్ధై నమః. ఆ విఘ్నేశ్వరుడి పాదపద్మములకు నమస్కరిస్తూ మనం అమ్మవారి వారాహి కవచం చదువుకుందాం. అస్య శ్రీ వారాహి కవచస్య త్రిలోచన ఋషి అనుష్ఠుప్ ఛందః శ్రీ వారాహి దేవత. ఓం బీజం గ్లౌం శక్తి స్వాహేతి కీలకం మమ సర్వశత్రునాశనార్థే జపే వినియోగః. ధ్యానం ధ్యాత్వేంద్రనీలవర్ణాభాం చంద్ర సూర్యాగ్నిలోచనాం విధి విష్ణు హరేంద్రాది మాతృభైరవ సేవితాం జలన్మణి గణ ప్రోక్తమకుటామ విలంబితాం అస్త్రశస్త్రాణి సర్వాణి తత్తత్ కార్యోచితాని చ ఏతైః సమస్తైర్వివిధం బిభ్రతి ముసలం హలం పాత్వా హింస్రాంగి కవచం భుక్తి ముక్తి ఫలప్రదం పటే త్రిసంధ్యం రక్షార్థాం ఘోరశత్రు నివృత్తిదం వార్తాళి మే శిరః పాతు గౌర్యాస్య ఫలముత్తమం నేత్రే వరాహ వదనా పాతు కర్ణౌ తథాంజని घ्राणं मे रुन्धिनी पातु मुखं मे पातु जम्बिनी पातु मे मोहिनी जिह्वां स्तम्भिनी कण्ठमादरात् स्कन्दो मे पञ्चमी पातु भुजौ महिषवाहना सिंहरूढा करो पातु कुचो कृष्णमृगाञ्चिता नाभिं च शङ्किनी पातु पृष्ठदेशे त्रिचक्रिणी खड्गिनी पातु कट्यां मे मेढ्रं पातु च केधिनी गुदं मे क्रोतिनी पातु जगनं स्तम्भिनी तथा चण्डोर्चोर्मुयुग्मं जानुनी शत्रुमर्दिनी जङ्गाद्वयं भद्रकाली महाकाली च गुल्पयोः पादाद्यङ्गुलिपर्यन्तं पातु चोन्मत्तभैरवी सर्वाङ्गं मे सदा पातु कालसङ्कर्षणी तथा युक्तायुक्तस्थितं नित्यं सर्वपापात्यमुच्यते सर्वे संरज्य संयुक्तं भक्तरक्षणतत्परं समस्तदेवता सर्वं सव्यं विष्णोः पुरार्धने सर्वशत्रु विनाशाय शूलिना निर्मितं पुरा सर्वभक्तजनाश्रित्य सर्वविद्वेष संहतिः वाराही कवचं नित्यं त्रिसन्ध्यं यपटे नरः तथा विदं भूतगणान् स्पृशन्ति कदाचन आपदाः शत्रुचोरादि गृहदोषाश्च सम्भवाः माता पुत्रं यदा वत्सं धेनुपक्षेवलोचनं तथाङ्गमेव वाराही रक्षा रक्षाति सर्वदा इति श्री रुद्रयामल तंत्रे श्री वाराही कवचम. రుద్రయామల తంత్రం అంటే చాలా చాలా మహిమాన్వితమైనది అని వింటూ ఉంటాం. అద్భుతం. ఒక్కసారి చదువుకుంటే చాలు అక్క? ఒక్కసారి చదువుకుంటే చాలు. అమ్మవారి కవచం ఏంటంటే అన్ని విధాలుగా అసలు పంచభూతాలని కాదు, లేదు అంటే గనక శత్రువులు బయట అంతఃశత్రువులు, మనలోని అంతఃశత్రువులు ఎలా ఉంటారు చెప్పు, ఎవరు అవునా కాదా? అలాంటి వాళ్ళని కాదు, ఏదైనా కానీ శత్రు సంహారం అనేది అమ్మవారు చేస్తారు. మనని కూడా చాలా అంటే చాలా మౌల్డ్ చేస్తారు. ఒక రకంగా చెప్పాలి అని అంటే మనం కూడా అంటే అమ్మవారి చేతిలో మనం కూడా శిల్పంగా తయారవుతాం అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. 9 రోజులు పూజ చేసుకునే వాళ్ళు బ్రహ్మచర్యం పాటించాలా? తప్పకుండా పాటించాలి.
బ్రహ్మచర్యం అనేది తప్పనిసరి. మ్మ్. అలాగే తామసిక ఆహారం, నాన్ వెజ్ తినకూడదు, ఉల్లిపాయ తినకూడదు, వెల్లుల్లిపాయ తినకూడదు. ఒకవేళ మేము 9 రోజులు చేయలేకపోతున్నామండి, రకరకాల కారణాల రీత్యా, అది పీరియడ్స్ ఉన్నాయి, ఇట్లా రకరకాలు ఉన్నాయి అనుకోండి, 3 రోజులు 5 రోజులు చేసుకోవచ్చా? ఎన్ని రోజులు చేస్తే అంత ఫలితం ఇస్తుంది అమ్మ. 3 రోజులు చేసిన తర్వాత అనుకోకుండా మీకు ఏమైనా అడ్డొచ్చింది అనుకోండి, తిట్టుకోకండి. మ్మ్. అంటే అసలు ఏమీ చేయకుండా నువ్వు పక్కన కూర్చుని కూడా మ్మ్. నన్ను పూజించవచ్చు అనేంత అమ్మవారు ఇచ్చింది అని ఖచ్చితంగా నమ్మండి. మ్మ్. తప్పకుండా మంచి జరుగుతుంది. అద్భుతం. మొదటి రోజు స్వప్న వారాహిగా అమ్మవారిని కొలవాలి అని చెప్తున్నారు కాబట్టి మొదటి రోజున ఖచ్చితంగా అమ్మవారి ఆరాధన చేసుకుని ఆ తల్లి యొక్క కృపకి మీరు పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి రెండవ రోజు అమ్మవారిని ఎలా పూజించుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో, రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఏ నామంతో కొలవాలి అనేది చాలా అద్భుతంగా మాకు వివరించారక్క. కృతజ్ఞతలు. నమస్తే అక్క. నమస్తే.